హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీక్ అయితే మా విలేజ్‌లో హోమ్ టూర్ వీడియోని మీ అందరితో షేర్ చేసుకున్నాను. అది మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీక్ ఏంటంటే అనుకోకుండా ఒక చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల మళ్ళీ విలేజ్‌కి రావడం జరిగింది. సో, ఎప్పుడు ఏంటంటే రావడం హడావిడిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈసారి కొంచెం మా పిల్లలకు హాలిడేస్ ఉండడం వల్ల కొంచెం నిదానంగా రిలాక్స్‌డ్‌గా వెళ్దామని చెప్పేసి ఒక నైట్ స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో, ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే బ్రేక్‌ఫాస్ట్ కింద చికెన్ కర్రీ, తర్వాత పూరి చేసుకొని తిని వెళ్ళాలని అనుకుంటున్నాము. తర్వాత ఇంకా కరివేపాకొచ్చేసి ఇక్కడ ఫ్రెష్‌గా ఉంది. కరివేపాకు అంటే వచ్చిన ప్రతిసారి కరివేపాకు తెంచుకొని వెళ్ళడం నాకు అలవాటనమాట. కరివేపాకు ఒకటే గాదు, ఇంకా ఇంట్లో ఆర్గానిక్ కూరగాయలు ఏవి ఉంటే అవి తీసుకొని వెళ్తాను. సో, ఇక్కడ ఇంకా వచ్చేసి కిచెన్‌లో చికెన్ కర్రీకి ప్రిపరేషన్ జరుగుతుంది. సో, ఆనియన్ కట్ చేసింది మా అత్తయ్య. అంటే రెగ్యులర్‌గా ఇక్కడైతే నేనే వండుకుంటాను కాబట్టి, ఈసారి ఏంటి అంటే ఇంకా మా అత్తయ్య ఉంటాను అంటే, సర్లే తనే వండమని చెప్పేసాననమాట. తర్వాత పూరీకి గూడా ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంకొక పక్కన పూరీ పిండి కలుపుతున్నారు. ఒక పక్కన చికెన్ కర్రీ చేస్తున్నారు. ఇంకా మనం చికెన్ కర్రీ మా అత్తయ్య ఎలా వండుతుందో మీకు అందరికీ చూయిస్తాను. యాక్చువల్‌గా కేజీ చికెన్ తెచ్చారు. 1, 2, 3, 4. సో, టోటల్‌గా కేజీ చికెన్‌కి తను 4 పావుల ఆయిల్ వాడుతుంది. పావులు అక్కడ పావులు యూజ్ చేస్తుంది తను. ఇక్కడైతే నేను మామూలుగా డైరెక్ట్‌గా బాటిల్‌తోనే పోస్తాను. చాలా తక్కువనమాట మెజర్‌మెంట్ చేయడం అనేది. తను మాత్రం 4 పావులు పోసుకుంది కేజీ చికెన్‌కి. తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసుకుంది ఆయిల్‌లో. అడిగాను, "ఏంటి తాలింపు గింజలు వేస్తారా చికెన్‌లో" అని. అంటే, "పర్లేదమ్మా ఏముంది ఏసుకోవచ్చు. ఏదో లైట్‌గా" అని చెప్పేసనింది. తర్వాత చికెన్‌ను తను ఫ్రెష్‌గా వాష్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ నైఫ్‌ని అబ్జర్వ్ చేశారా? యాక్చువల్‌గా ఈ నైఫ్‌ని నేనే ఆన్‌లైన్‌లో కొన్నాననమాట. అంటే ఇలాగే నాన్ వెజ్ కట్ చేయడానికి బావుంటుంది అని చెప్పేసి. అంతకుముందు నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏదో మామూలు నైఫ్ ఒకటి ఉందనమాట. సో, నేను కట్ చేయాల్సొచ్చినప్పుడు అదస్సలు తెగేది గాదు. సో, గుర్తుపెట్టుకొని ఏం చేశానంటే ఆన్‌లైన్‌లో కొన్ని నైఫ్‌లు కొని షేర్ చేసుకున్నాననమాట. ఇక్కడ నా కిచెన్‌లో కొన్ని, తన కిచెన్‌కి కొన్ని అని చెప్పేసి. సో, నాన్ వెజ్ వాళ్ళెక్కువ అక్కడ అంటే కట్ చేయడానికి యూజ్ అవుతుంది గదా! ఇలాగే ఫిష్ కానివ్వండి, ఇంకా ఏమైనా గూడా. సో, మనమంటే ఇక్కడ హైదరాబాద్‌లో నేను కట్ చేసుకొని మనకు తెచ్చుకుంటాం గానీ, అక్కడ వాళ్ళు అవసరమైతే వాళ్ళే కట్ చేసుకుంటారనమాట. సో, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని జెప్పేసి, ఆ పెద్ద నైఫ్‌ని వాళ్ళకిచ్చేసాననమాట. సో, సారీ చికెన్. చికెన్ స్కిన్‌తో ఉంది. మనమేమో ఇక్కడ పర్టిక్యులర్‌గా స్కిన్‌లెస్ చికెన్ తెచ్చుకుంటాము. ఇక్కడ చూడండి చికెన్‌కి మీరు చూసినట్టయితే స్కిన్ కూడా ఉంది. సో, అలాగే తెచ్చారు, వండుతున్నారు. ఇంకా సరే తను ఎలా వండితే అలా తినాలని ఈరోజు నేను డిసైడ్ అయ్యాననమాట. సో, ఈరోజు చికెన్ కర్రీ కంప్లీట్‌గా మా అత్తయ్యే చేస్తుంది. తను చేసిన చికెన్ కర్రీని విత్ పూరి కాంబినేషన్‌లో నేను తినాలని డిసైడ్ అయ్యాను. సో, ఆనియన్ వేసుకున్నారు ఫస్ట్. సో, ఆయిల్‌లో ఆనియన్ బాగా మగ్గిపోయింది. తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు వేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం వేస్తారు? యాజ్ యూజువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో, ఎంత వేస్తుంది అనేది చూద్దాము. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. ఎందుకంటే
అక్కడ కేజీ చికెన్ ఉంది కదా! అందుకననమాట. సో, దాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ వేయటం స్టార్ట్ చేశారు. కొంచెం కొంచెంగా మొత్తం టోటల్లీ కేజీ చికెన్ ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకున్నారు. తర్వాత వచ్చేసి తను రాక్ సాల్ట్ వేసింది. దొడ్డుప్పు అంటారు గదా! రాళ్ళ ఉప్పు. అది వేసుకుందనమాట. ఎక్కువ దొడ్డుప్పు వాడడం నేను చూసాను. సో, నాకు తెలిసినంత వరకు దొడ్డుప్పు హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మనం రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసే నార్మల్ సాల్ట్ కన్నా గూడా. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే టమాటోస్. ఒక 4 టమాటోస్ వరకు వేసుకున్నారనుకుంటా. కేజీ చికెన్‌కి ఈ మాత్రం టమాటోస్ పడతాయి. గ్రేవీ కర్రీ కావాలి అంటే. ఎందుకంటే ఇక్కడ మనం పూరి తినాలనుకుంటున్నాం గనక గ్రేవీ కర్రీ అయితేనే బావుంటుంది. ఆ విషయం కూడా నన్ను ఫస్ట్ మా అత్తయ్య అడిగారనమాట. ఏంటి చికెన్ ఫ్రై చేయాలా? గ్రేవీ కావాలా అని. అంటే నేను గ్రేవీ కర్రీ అయితే బావుంటుంది. చికెన్‌లోకి కంపల్సరీ గ్రేవీ పెట్టండి అని చెప్పేసి అన్నాను. సో, అందుకని తను టమాటోస్ యాడ్ చేసింది. ఇప్పుడొచ్చేసి కారం. 1, 2, 3, 4 ఓకే. 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నారు. అయితే ఈ కారం వచ్చేసి ఊర్లో పట్టిచ్చిందనమాట. అంటే కొంచెం స్పైస్‌గా ఉంటుంది. సో, దాన్ని బట్టి వాళ్ళు వేసుకున్నారు. ఆల్రెడీ కారంలో సాల్ట్ పర్సెంటేజ్ కూడా ఉందంట. సో, అందుకని దాన్ని బేస్ చేసుకొని ఇందాక రాక్ సాల్ట్ తర్వాత ఇప్పుడు ఈ కారం వేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ గూడా కలుపుకున్నారు. అంటే గ్రేవీ రావాలి కదా! సో, చూడండి మా అత్తయ్యని. అప్పటినుంచి చికెన్ కర్రీనే చూపిస్తూ ఉన్నాను. సో, ఒక్కసారి మా అత్తయ్యని గూడా చూడండి. ఇప్పుడొచ్చేసి ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ చికెన్ ఆల్‌మోస్ట్ 80% వరకు బాయిల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మూమెంట్ కాబట్టి ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని, మూత పట్టేసుకొని కాసేపు ఉడికితే సరిపోతుంది. మధ్యలో ఏం చేశానంటే, రిలాక్స్ అవుదామని చెప్పేసి అంటే కూర ఉడుకుతుంది కదా అని చెప్పేసి, మళ్ళీ మల్లెపూలు తెంచుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇక్కడికొస్తే కొనుక్కోవాలి. సో, అక్కడ ఉన్నాయి గదా! ఇంకా తెంచుకొని ఎళ్దాంలే అని చెప్పేసి పూలు బాగా పూసేసున్నాయి. కొన్ని మల్లెపూలు తెంచేసుకున్నాను. సో, ఇంకా ఇక్కడికొచ్చేసి చికెన్ కర్రీ అయితే అయిపోయింది. పూరీలు అక్కడ అమ్మాయి పూరీలు చేసిందైతే నేనేం గాదు మా మరదలు. బట్ కాలుస్తుంది మాత్రం నేనే. సో, చేసి పెట్టారు. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చి ఈ పూరీలు కాల్చేశాను. సో, ఫైనల్‌గా చికెన్ కర్రీ, పూరీలు రెడీ అయిపోయాయి. మీరనుకోవచ్చు కెమెరా ముందు ఏదో నైస్‌గా 2 పూరీలు పెట్టుకొని, తర్వాత ఏదో కొంచెం కర్రీ యేసుకొని తింటుంది అని. అబద్ధం ఎందుకులెండి. మనలో మన మాట. యాక్చువల్లీ కెమెరా ఆఫ్ కెమెరాలో ఈ పూరీలు, చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకొక 2 పూరీలు మళ్ళీ చికెన్ కర్రీ గూడా పెట్టుకున్నాను. అంటే నిజం మాట్లాడకపోవాలి గదా! మీ దగ్గర మొహమాటం ఏముంది? తిన్నప్పుడు తిన్నా అనే జెప్పాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.